ఈ రోజు నిజం చెప్పకపోతే నా చేతిలో చస్తావురా. చెప్పరా ఏంటిదంతా? చెప్పు చెప్పు ఏంటిది చెప్పరా. మేడం కొట్టొద్దు కొట్టొద్దు మేడం. నా ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి 100 కోట్లు హ్యాక్ చేశారు. ఆ డబ్బుల మీద ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దయచేసి నిజం చెప్పండి. మీకు కావాల్సి వస్తే నేను డబ్బులు ఇస్తాను. రేయ్ చెప్పరా చెప్పు చెప్తాను చెప్తాను. నేను ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తాను మేడం, కానీ అవి ఎవరు దేనికోసం వాడతారో నాకు తెలియదు మేడం. 4 రోజుల క్రితం నువ్వేమైనా ఫింగర్ ప్రింట్స్ చేసావా? చేశాను మేడం. నువ్వు చేసింది తనదే. అది వాడుకొని హ్యాకర్లు 100 కోట్లు హ్యాక్ చేశారు. రే చెప్పరా ఎవరు చేయమన్నారు? చెప్పు చెప్పరా ఎవరు చేయమన్నారు ఈ పని? చెప్పరా ఎవరు చేయమన్నారు? ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరు చేయమన్నారు? ఎవరో చెప్తే నిన్ను వదిలేస్తాను చెప్పు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పండి, మీరు నిజం చెప్తే మిమ్మల్ని ఏమి చేయరు. ప్లీజ్ చెప్పండి. మేడం నాకు ఒక హ్యాకర్ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు మేడం. ఎవరతను? ఎక్కడుంటాడు? వాడి పేరేంటి? ఆ డీటెయిల్స్ నాకేం తెలియదు మేడం. ఏమీ తెలియకుండా ఎలా ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుంది చెప్తావా లేదా? స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీ అప్లై చేస్తాను. చెప్పరా చెప్పు. మేడం మేడం షాప్ కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు మేడం, అలా పరిచయం అయ్యాడు. ఎప్పుడు వస్తుంటాడు? రీసెంట్ గా ఎప్పుడొచ్చాడు? 3 రోజుల క్రితం వచ్చాడు మేడం. ఎక్కడుంటాడు వాడు? ఎక్కడుంటాడు చెప్పరా చెప్పు. మేడం మేడం వీడే మేడం, ఇతనే మేడం, వీడే ఆ హ్యాకర్ మేడం. అయితే మీరు వెళ్ళి అతన్ని మాటల్లో పెట్టు. నడురా. ఏమైనా తేడా వచ్చిందంటే అప్పుడుంటది నీకు. వెళ్ళు. హాయ్ అన్నా. ఏంట్రా అలా ఉన్నా? ఏం లేదన్నా. ఏంటన్నా ఇలా వచ్చావు? నీతో చిన్న పని పడిందిరా. ఇప్పుడేమొద్దన్నా. ఎవరండి మీరు? నీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పాలేంట్రా? ఎందుకు కొడుతున్నారు మేడం? ఏంట్రా క్వశ్చన్లు? నోరు మూసుకొని రారా. ఇలాంటి వాడిని అడ్డం పెట్టుకుని, ఇలాంటి సెటప్ తో, ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ తో ఎంతమంది అకౌంట్లు హ్యాక్ చేసావు? మొన్న విహారీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీలో 100 కోట్లు హ్యాక్ చేసింది నువ్వే కదా? చెప్పరా చెప్పు చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. మేడం ప్లీజ్ మేడం, నాకేం తెలియదు మేడం, నన్ను కొట్టకండి మేడం. నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపి పాడేస్తా. నిజం చెప్పండి. నిజం మేడం, నాకేం తెలియదు మేడం. నువ్వు నిజం చెప్తే నీకు పడే శిక్ష కొంచెమైనా తగ్గిపోతుంది, లేకపోతే నిన్నింతటితో వదిలిపెట్టావు. నిజం చెప్తావా లేదా? లేకపోతే నిన్నిక్కడే పాతి పెట్టేస్తాను. చెప్పు చెప్పరా. నిజం నిజం చెప్పు. చెప్తాను మేడం, చెప్తావా లేదా? చెప్తాను. చెప్పు. అవును మేడం, ఆ 100 కోట్లు హ్యాక్ చేసింది నేనే మేడం. ఎవరా పని చేయమన్నారు? నీకు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ఎవరిచ్చారు? చెప్పరా చెప్పు. ఎవరో చెప్పండి. ఎవరా దుర్మార్గమైన పని చేయమన్నారు? రేయ్ చెప్పరా. ఏమో మేడం, ఒక వ్యక్తి ముసుగేసుకుని వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాడు మేడం. అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు మేడం.
వాటితోనే అకౌంట్ హ్యాక్ చేశాను మేడం. నిజమేనా నువ్వు చెప్తుంది? నిజమే మేడం. హ్యాక్ చేసిన 100 కోట్లు నువ్వేం చేసావు? కొన్ని షెల్ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేశాను మేడం. వాటి డీటెయిల్స్ చెప్పు. మేడం షెల్ కంపెనీ డీటెయిల్స్ చెప్పలేను మేడం, కానీ ఒక ఇండియన్ ఏజెంట్ కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశాను మేడం. ఎవరా ఏజెంట్? నాకు తెలియదు మేడం. నాకు డీటెయిల్స్ ఇచ్చారు, నేను ట్రాన్స్ఫర్ చేశాను మేడం. లక్ష్మి, ఇప్పుడు వీడిని మనం కస్టడీలోకి తీసుకుందాం. సైబర్ సెల్ వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేస్తే మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. లక్ష్మి పద వెళ్దాం. రే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి దందాలు చేస్తే నిన్ను వదిలిపెట్టను. రా. అసలైన వాడు దొరకలేదు కాబట్టి నేను బతికిపోయాను. నా వీడియో సాక్ష్యాలు కూడా డిలీట్ చేసేసాను. ఇంకా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.